వైఎస్ జగన్ గారి కుటుంబంలో తీవ్ర విషాదం అయితే జరిగింది. అవినాష్ రెడ్డి తండ్రి, మనోహర్ రెడ్డి అన్న, ప్రకాష్ రెడ్డి మనవడే ఈ అభిషేక్ రెడ్డి. ఏఐజీ ఆసుపత్రిలో గత 6 నెలలుగా వెంటిలేటర్ పైనే వైద్యం తీసుకుంటూ రాత్రి అయితే మరణించడం జరిగింది. నిజానికి అభిషేక్ రెడ్డి కూడా ఎంబీబీఎస్ పూర్తి చేశాడు విశాఖపట్నంలో. ప్రస్తుతం వైకాపా వైద్య విభాగ కార్యదర్శిగా కూడా కొనసాగుతున్నాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆ కుటుంబానికి అయితే బాగా దగ్గరయ్యాడు. నిజానికి భారతీయ కుటుంబానికి చెందినటువంటి బంధుత్వం వీరిది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత, అబ్బాయి కూడా పెద్దవాడైన తర్వాత చదువుతున్నప్పుడే జగన్మోహన్ రెడ్డికి బాగా క్లోజ్ కూడా అయ్యాడు. అభిషేక్ రెడ్డికి కూడా రాజకీయ రంగంలో ప్రవేశం ఉంది. ముఖ్యంగా వైకాపా పార్టీలో కీలక నేతగా కూడా ఎదిగే అవకాశాలు ఉన్నట్లుగా అక్కడ పార్టీ వర్గాలు అయితే తెలుపుతున్నాయి. అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్నప్పుడు ఒకవేళ పోటీకి గనక అవినాష్ రెడ్డిని అనర్హుడిగా ఈసీ ప్రకటిస్తే ఆయన ప్లేస్లో అభిషేక్ రెడ్డిని పోటీ చేయించాలని వైఎస్ భారతి గారు అనుకున్న మాట అప్పట్లో పార్టీ వర్గాలు కూడా చెప్పడం జరిగింది. అయితే అవినాష్ రెడ్డి పోటీకి అర్హుడు అవడంతో ఆ పోటీ నుంచి అయితే అభిషేక్ రెడ్డి తప్పుకొని తర్వాత లింగాల మండలం నుంచి ఇన్ఛార్జిగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా తరపున అయితే ప్రచారం చేయడం జరిగింది. ఎన్నికలు అయిపోయిన కొద్ది నెలలకే అభిషేక్ అనారోగ్యం పాలవడం, హైదరాబాద్లో ఉన్నటువంటి ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించడం చకచక జరిగిపోయాయి. గత 5-6 నెలలుగా వెంటిలేటర్ పైనే ఉన్నాడు అభిషేక్ రెడ్డి. అయితే నిన్న రాత్రి దురదృష్టవశాత్తు ఆయన అయితే తుదిశ్వాస విడిచారు. అభిషేక్ రెడ్డిది చాలా చిన్న వయసు, యుక్త వయసులో ఉన్నటువంటి అభిషేక్ రెడ్డి మొన్నే ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. అలాగే వైకాపా తరపు నుంచి ప్రస్తుతం వైద్య విభాగ కార్యదర్శిగా కూడా కొనసాగుతున్నాడు. 6 నెలల క్రితం గొడ్డల పోటీ రహస్యాలు తెలిసినటువంటి ఒక్కొక్కరి కథ ముగుస్తుంది, అందరూ అనారోగ్యం పాలవుతున్నారంటూ టీడీపీ ఒక పోస్ట్ కూడా పెట్టింది. ఇది అప్పట్లో వైరల్ కూడా అయ్యింది. నాడు గంగిరెడ్డి, నేడు అభిషేక్ రెడ్డి అని టీడీపీ పోస్ట్ పెట్టడం జరిగింది. అంటే అభిషేక్ రెడ్డి హాస్పిటల్లో చేరిన తర్వాత ఈ విషయాన్ని అయితే పోస్ట్ చేసింది టీడీపీ. బాబాయ్ గొడ్డల పోటును గుండెపోటుగా చిత్రీకరించిన అందరూ కూడా అనుమానాస్పదంగా మరణిస్తూ అనంతలోకాలకు చేరుతున్నారని టీడీపీ మరో పోస్ట్ పెట్టడం కూడా అప్పట్లో వైరల్ అయ్యింది. వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు అభిషేక్కి కుట్లు వేశాడని, అభిషేక్కి అంతా తెలుసని టీడీపీ కూడా ఆరోపిస్తూ మరో ట్వీట్ చేసింది. ఈ ట్వీట్లు అప్పట్లో సంచలనంగా మారాయి. అంటే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ ట్వీట్ చేయడం జరిగింది. అంటే వివేక హత్య కేసు గురించి అభిషేక్ కూడా తెలుసు అన్నది టీడీపీ చేసినటువంటి ఒక ఆరోపణ. ఇందులో ఎంత నిజముంది లేదో పక్కన పెడితే పార్టీ వర్గాల్లో మాత్రం అసహనం అయితే వ్యక్తమవుతుంది. వైసీపీ పార్టీ వర్గాల్లో ప్రస్తుతానికి అభిషేక్ ఏ విధంగా మరణించాడు, ఎందుకు మరణించాడు, 6 నెలలుగా అనారోగ్యం పాలవడానికి కారణం ఏంటనేది ఎవరికీ తెలియరాలేదు. మొత్తానికి అభిషేక్ రెడ్డి చిన్న వయసులోనే మృతి చెందడం నిజంగా విచారకరమని చెప్పొచ్చు.